అక్కడ నుంచి స్టార్ట్ అయింది మీరు? అక్కడ వంశీ నాకు ఎవరో నేను తాడేపల్లి కూడా మా ఫాదర్ వాళ్ళు సెటిల్ అయ్యారు, మా సిస్టర్ కూడా అక్కడ ఉన్నారు. అక్కడ తాడేపల్లి కూడా అని చెప్పారు, ఇద్దరు నాకు తాడేపల్లిని కలవాలి యాక్చువల్గా. సో అక్కడ పరిచయం, 4-5 సార్లు మాట్లాడుకోవడం సినిమాల గురించి. ఈ లోపల ఏదో అన్నపూర్ణ స్టూడియోలు కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నారు అని చెప్పారు. అక్కడ శివనాగేశ్వర కో డైరెక్టర్, వంశీమ నేను శివనాగేశ్వరని కలవాలి. వంశీ ఆల్రెడీ కెమెరా అసిస్టెంట్గా పనిచేశాడు ముందు. దాని తర్వాత మన త్రిపురని మన ఆయన దగ్గర 2 సినిమాలకు అసిస్టెంట్ చేశాడు. ఆ టైంలో ఎవరు అన్నపూర్ణ వాళ్ళు చేస్తున్నారు కొత్త వాళ్ళు అంటే, అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు కొత్త వాళ్ళు కూడా ఏంటి నవ్వుతారు ఎక్కడన్నా, వాళ్ళు ఎవరో ఊరినే అంటారు కానీ పని ఆర్టిస్ట్ పోండి నన్ను డ్రాప్ చేయి. నాకు బైక్ ఉండేది అక్కడ అప్పుడు, నన్ను డ్రాప్ చేయి నా గురించి రా, సరే తీసుకెళ్ళా. శివనాగేశ్వరరావు ఉన్నాడు, మాట్లాడాడు ఆయన. ఇప్పుడు ఒక నెక్స్ట్ షెడ్యూల్ ఇప్పుడు అనుకుంటున్నారు స్టార్ట్, నీకు చెప్తాను కలు అని ఏదో చెప్పాడు. దానికి ముందు మేము వెయిట్ చేస్తున్నాం, ఒక కళ్ళజోడు పెట్టుకుని ఒక పక్కగా కుర్రోడుని శివనాగేశ్వరరావు ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు టీ దాకా ఎక్కడ రోడ్డు మీద. వాళ్ళు మమ్మల్ని చూసి వెళ్ళిపోయారు. తర్వాత శివనాగేశ్వరరావు వచ్చి మాట్లాడాడు. మేము వెళ్ళిపోతుంటే నేను వచ్చాను కదండి, నేను కూడా 2 ఫోటోలు ఆయనకి ఇచ్చా శివనాగేశ్వరరావు. ఆ బక్కగా ఉండి కొంచెం షార్ప్ ఐస్ ఉండి ఇలా చూసినట్టు రామగోపాల్ వర్మ. ఆ లోపలికి వెళ్ళి ఆయన సరే ఫోటోలు చూడడం ఉపయోగం ఉంది, అసలు ఎవరన్నా ఆడిషన్ చేస్తే బెటర్ కదా, ఇప్పుడు ఈ కుర్రోని రేపు ఒకసారి రమ్మని చెప్పు, మనం అడుగుదాం ఏమొచ్చో ఏంటో ఏం తెలియదు కదా అంటే. నెక్స్ట్ డే వెళ్ళా. నెక్స్ట్ డే వెళ్తే ఏదో డ్రెస్ జర్కిన్ ఒక రఫ్ క్యారెక్టరు అంటే జేడీ క్యారెక్టర్కి చూస్తున్నారు ఆడిషన్. అదేదో తీసుకొచ్చి లోపల అక్కడ తేజ ఉన్నాడు, లోపల కాస్ట్యూమ్స్ ఏ ఉన్నాయి, విజయ్ సినిమా కాస్ట్యూమ్స్ అండి. మోహన్ బాబు గారితో ఏదో తీసుకొచ్చి జాకెట్ వేశారు, అదేమో నా గౌన్లా ఉంది, హైట్ కదా, ఏదో చేసేసా రకరకాల విన్యాసాలన్నీ చెప్తాలే అన్నారు. అలా 2-3 మీటింగ్ల తర్వాత రాము గారిని కలవడం వల్ల ఆయన మళ్ళీ నన్ను పిలిచి సడన్గా గడ్డం పెంచగలవా నువ్వు అన్నారు. 10 రోజుల్లో పెరుగుద్దండి అన్న. సరే ఒకసారి నెక్స్ట్ షెడ్యూల్లో క్యారెక్టర్ అనుకుంటున్నాను, అలా క్యారెక్టర్ ఇచ్చారనమాట. అది అంటే అదే సినిమాకి కృష్ణవంశీ గారి సింధూరంకి సంబంధించి రవితేజ గారు మీరు చేసినా కూడా సినిమా ఫ్లాప్ అయినా కూడా రవితేజ గారు ఏమో సూపర్ స్టార్ అయ్యారు, మీ కెరీర్ ఏమో సాఫీగా నడుస్తుంది కానీ అంత స్టార్డమ్ రాలేదు. బట్ ఆ విషయంలో మీరు ఎప్పుడైనా ఫీల్ అవుతుంటారా? సింధూరం సినిమాతో రవితేజ సూపర్ స్టార్ అవ్వాల. సింధూరం సినిమా ఫ్లాప్ అయింది, ఇద్దరు అగైన్ బ్యాక్ టు స్ట్రగుల్. అవునా? స్ట్రగుల్ మీన్స్ అగైన్ ఏం చేయాలి అని. వంశీ ఇమ్మీడియట్గా నన్ను ఏంటంటే సరే సీరియస్ క్యారెక్టర్లో ఇంట్రడ్యూస్ చేశాను నేను. సో రవితేజకి పేరు నేను రాము గారు నన్ను సింధూరం రిలీజ్ అయిన వెంటనే నన్ను చంద్రలేఖ షూటింగ్లో కలిశారు. ఓకే, అక్కడికి వచ్చారు నన్ను కలవడం గురించి కాదు, అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి ఏదో నాగార్జున గారితో ఏదో మాట్లాడేసిన తర్వాత నన్ను పిలిచి చాలా బాగా చేసావు బ్రహ్మాజీ, ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నారు. బట్ అది చాలా సీరియస్ క్యారెక్టర్, సినిమా బాగుంటే కనెక్ట్ అవుద్ది. ఎప్పుడైతే సినిమా డిసప్పాయింట్ అయిందో రవితేజకి మంచి పేరు వచ్చింది, అంటే ఫన్ క్యారెక్టర్ కాబట్టి తక్కువని చాలా జనాలు ఐడెంటిఫై చేసుకున్నారు రవితేజ క్యారెక్టర్. బట్ ఆ సినిమా ద్వారా ఇద్దరికి నాకు యాక్టర్గా చాలా మంచి పేరు వచ్చింది, రెస్పెక్ట్. ఈరోజు కూడా ఇండస్ట్రీలో ఒక రెస్పెక్ట్ ఉందని బికాజ్ ఆఫ్ సింధూరం యాక్చువల్గా నాకు పర్సనల్గా. తర్వాత రవితేజ చాలా స్ట్రగుల్ అయ్యి ఆ సినిమాలు ఈ సినిమాలు చేసి మనసి చూడని సినిమాలో ఆ క్యారెక్టర్ వర్క్ అవ్వడం వల్ల, తర్వాత పూరి జగన్ కనెక్ట్ అవ్వడం వల్ల సేమ్ సింధూరంలో ఉన్న చంటి క్యారెక్టర్ని పూరి బాగా యూటిలైజ్ చేసుకోవడం వల్ల పూరి సినిమాల వల్ల తన మీరు అనేది ఏంటి, నేను అతను పైకి వచ్చేసాడు నేను రాలేదన్న ఫీలింగు నాకు లేదు, నాకు రాలా. సింధూరం వల్ల ఆ సినిమాతో తను జప్పని పైకి వెళ్ళిపోయి నేను అదే ఉండిపోతే నేను నాకు బాధగా ఉంటుంది, అదేంటి ఈడి పైకి వెళ్ళిపోయి నేను అలా ఉండిపోయానని. బట్ మళ్ళీ సింధూరంలో 2-3 ఇయర్స్ స్ట్రగుల్ ఇద్దరిది. తర్వాత పూరి జగన్ తో కనెక్ట్ అవ్వడం, తను వేరే లెవెల్లో స్టార్ అయ్యాడు.
అంటే తర్వాత అయినా కూడా జర్నీ ఒకేసారి స్టార్ట్ అయింది కదా. ఓకే, ఆ రవితేజని వదిలిపెట్టండి, మిగతా క్యారెక్టర్ మన తర్వాత వచ్చిన వాళ్ళు మన పైకి వెళ్ళిపోయినా ఇక్కడే మానవ సహజం కదా, మీరని కాదు, మామూలుగా మానవ సహజం. అంటే తర్వాత మనది ఇంకా బ్రేక్ రావట్లేదు, సరైన బ్రేక్ అన్నది ఫీలింగ్ ఎప్పుడు రాలేదా మీకు? లేదండి, యాక్చువల్గా నాకు ఎందుకంటే నేను హీరో అయిపోతే నేను ఇండస్ట్రీకి రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, పెద్ద స్టార్ అయిపోదాం ఆ ఆశలు లేవు ఫస్ట్ నుంచి. సో ఆ డిసప్పాయింట్మెంట్ నాకు అంతగా లేదు. ఒక 5% ఉంటుంది. ఇది రవితేజ పైకి వచ్చేసాడన్న బాధ కాదు, నేను కూడా వస్తే బాగుండనే ఫీలింగ్ తప్పించి, ఓకే, నేను కూడా బెటర్గా చేస్తా అన్న ఫీలింగ్ తప్పించి, రవితేజ వెళ్ళిపోయాడు కాబట్టి తను కంపేర్ చేసుకుని నేను కూడా అయిపోవాలన్న ఆ ట్రాక్లో ఎప్పుడు లేను నేను. ఎలా ఉంటుందండి మీ ఇద్దరి మధ్య రిలేషన్? అందుకే ఆ రిలేషన్ వల్ల నాకు ఆ ఫీలింగ్ లేదు. ఓకే, స్ట్రగ్లింగ్ డేస్ నుంచి మేము ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం. సింధూరు ఈవెన్ యాక్చువల్ నిన్నే పిల్లాడితాకి రవి యాక్టర్గా ఇంకా ట్రై చేయడం మానేసి నేను పనికిరాను అని అందరూ చాలామంది చెప్పారు. అతను పనికిరాడు, ఎందుకు నువ్వు వేరే లైన్లో ట్రై చేయాలంటే తను అసిస్టెంట్ డైరెక్టర్గా అయ్యి నిన్నే పిల్లాడితాకి అసిస్టెంట్ డైరెక్టర్. ఆ టైంలో తను కొంచెం ఇమిటేషన్ బాగా చేసేవాడు యాక్చువల్గా. అనిల్ కపూర్ వాక్ కానీ రెగ్యులర్గా మిమిక్రీ చేసేవాడు కాకుండా యాక్చువల్గా అతను చూసి యాక్టర్ని చూసి అలా బిహేవ్ చేయడం అన్నది తను బాగా చేసేవాడు. ఆ టైంలో నేను లంచ్ టైంలో చూసేవాడిని. ఒకరోజు నేను చేయమని చెప్పాను నాగార్జున తప్పు వాళ్ళ ముందు. తను అమ్మ వద్దు అంటే నేను పుష్ చేసేవాడిని, సరే చెయ్యి తను నడుచుకుంటూ వస్తే అనిల్ కపూర్ బయట అలా వాక్ చేస్తాడు అనేది. ఓకే, తప్పు కింద పడిపోయింది చైర్లోంచి, నవ్వేసి అంత బాగా చేసాడు అన్నమాట. ఆ టైంలో అతను చూసి మన వంశీ గారు ఒక కన్ను ఉంటుంది అన్నమాట, చూస్తుంటాడు అందరిని. ఈయన యాక్టర్ చేయొచ్చు అన్న ఫీలింగ్ వచ్చి, సో కామెడీ ఫన్ గురించి ఒక క్యారెక్టర్ రాశాడు అన్నమాట. అది